హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి 4th లెసన్ ప్రకృతికి సీక్ ఈ లెసన్కి సంబంధించి నోట్స్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ప్రకృతికి సీక్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు ప్లేలిస్ట్లో, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా మెన్షన్ చేస్తాను. సో దాని ద్వారా అయినా మీరు చూడొచ్చు అనమాట. సో ప్రకృతికి సీక్ దీనికి సంబంధించి ఫస్ట్ అయితే శబ్దార్థ చూద్దాము, మీనింగ్స్ అనమాట. పర్వత్ పహాడ్, గిరి పర్వతము. శీష్ ఉఠానా సర్ ఉఠానా గర్వంగా తలెత్తుట. ఊంచా బననా ఉన్నతి పానా ఉన్నతమగుట. సాగర్ సముందర్ సముద్రము. మన్ మనస్సు. గెహరాయి గెహరాపన్ లోతు. జావో వెళ్ళు. లావో తెమ్ము. సమజ్నా గ్రహణ్ కర్నా అర్థం చేసుకొనుట. గిర్నా నీచే పడిన పడుట. తరల్ చంచల్ చలించునట. తరంగ్ లెహర్ అలా. భర్లో భరో నింపుకో. మీఠే మధుర్ తీయనైనా. మృదుల్ కోమల్ కోమలమైన. ఉమంగ్ ఇచ్ఛా కోరిక. పృథ్వీ ధరతి భూమి ధరా భూమి. ధైర్య ధీరజ్ ధైర్యము. ఛోడ్నా ముక్తికర్ణ వదులుట. సిర్ శీష్ తల. భార్ వజన్ భారం. నభ్ అంబర్ ఆకాశ్ ఆస్మాన్ ఆకాశము. ఫైల్నా వ్యాప్త్ హోనా వ్యాపించుట. ఢక్నా छिपाना మూయుట. సారా సమస్త్ మొత్తం. సంసార్ దునియా జగ్ జగత్ విశ్వ్ ప్రపంచము. సో అయితే ఫస్ట్ మనకి అక్కడ ఇచ్చినటువంటి ఇమేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. चित्र में क्या क्या दिखाई दे रहा है, పిక్చర్లో మనకి ఏం కనిపిస్తున్నాయి. समुद्र में लहरें उठ रही है, दो नाविक नाव को कठिनता से पार कराने का प्रयत्न कर रहे हैं. సో సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి, అలాగే పడవలో అక్కడ ఆ అలల్ని దాటుకుని ముందుకెళ్ళడానికి వాళ్ళు నావికులు ప్రయత్నిస్తూ ఉన్నారు. वे क्या कर रहे हैं, वे सागर में नाव पर किसी की खोज या मछलियों के शिकार में जा रहे हैं. సో వాళ్ళ పడవ పైన ఏం చేస్తున్నారు, చేపలు పట్టడానికో ఏదన్నా వెతకడానికో వెళ్ళారు. इससे क्या संदेश मिलता है, దీని నుంచి మనకి ఎటువంటి మెసేజ్ లభిస్తుంది. इससे यह संदेश मिलता है कि विषम स्थितियों में भी हमें हार नहीं माननी चाहिए, साहस और कठोर मेहनत से सामना करना चाहिए. సో అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, కష్టమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా, విషమ పరిస్థితుల్లో కూడా మనము ఓటమిని అంగీకరించకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. కష్టపడి మనం సాధిస్తే చేయగలిగింది ఏదైనా, మనము అనుకున్నది ఏదైనా సాధించగలము అని చెప్పేసి అర్థమవుతుంది. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, నదియా ఖేతీకే లియే కిస్ ప్రకార్ ఉపయోగీ హై, నదులు పంట పొలాలకి ఏ విధంగా ఉపయోగపడతాయి. నదియా హమ్ సబ్కే లియే జీవనాధార్ హై, खेती के तो वे जान है, खेती के लिए उपजाऊ भूमि तैयार करने का काम नदियाँ करती है. సో నదులు అనేవి జీవనాధారాలు, అంటే మనం పర్టికులర్గా పంట పొలాలకైతే నదులు చాలా అవసరం. సో ఎందుకంటే పంటలు వేయడానికి కావాల్సినటువంటి సారవంతమైనటువంటి భూమి ఈ నదుల ద్వారానే తయారవుతుంది. నదియోం పర్ బాంధ్ బనాకర్ పానీ ఇకట్టా కియా జాతా హై, నదులపైన చిన్న చిన్న డ్యాములు అనేవి కట్టి నీళ్ళని మనం స్టోర్ చేసుకుంటాం. నెహరే నికాలీ జాతి హై, చిన్న చిన్న కాలువల ద్వారా ఆ నీటిని పారేలా చూసుకుంటాం. నెహరోం కే ద్వారా పానీ గావోం తక్ పహుంచా కర్ ఖేతోం కో సీంచా జాతా హై. సో ఆ కాలువల ద్వారా నీళ్ళని చిన్న చిన్న గ్రామాలకి తరలించి మనము పొలాలనేవి దున్నుకోవడానికి మంచిగా అనుకూలంగా వ్యవసాయం చేయడానికి ఉపయోగించుకుంటాం. किसान अनाज के साथ साथ विविध तरकारियां और खाद्यान्न भी उसी पानी से पैदा करते हैं. हमारे भारत में खेती पूरी तरह नदियों पर निर्भर रहती है. అయితే సో రైతులు మనకి రకరకాల పంటలు వేయడానికి కానివ్వచ్చు, లేకపోతే కూరగాయలు పండించడానికి కానివ్వచ్చు, సో వీటన్నిటికీ కూడా ఈ నీళ్ళని యూజ్ చేసుకుంటారు. సో మన భారతదేశంలో పొలాలైతే ఈ నదుల మీదే ఆధారపడి ఉన్నాయి. ఋతువుం కే నియంత్రణ మే పర్వత్ కేసే సహాయక్ హోతే హై, ఋతువులని కంట్రోల్ చేయడానికి పర్వతాలు ఏ విధంగా సహాయపడతాయి. పర్వత్ పేడోం కా అడ్డా హై, జ్యాదా పేడ్ రహనే సే పర్యావరణ సంతులిత రహతే, ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పర్వతం హీకే కారణ్ మౌసం సమయ పర్ ఆతే హై, ఈ పర్వతాల వల్లనే మనకి ఋతువులు అనేవి కరెక్ట్ టైమ్స్లో సీజన్స్లో వస్తూ ఉంటాయి. मेघों को रोक कर वर्षाएं सही समय पर लाने में पर्वतों का खास महत्व रहता है. సో ఆ మేఘాలని కొంచెం అడ్డుకొని వర్షాలు టైంకి రావడానికి పర్వతాలు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ విధంగా ఋతువుల నియంత్రణలో ఈ పర్వతాలు అనేవి మనకి చాలా సహాయం చేస్తాయి. పాఠ పడియే అభ్యాస్ కార్య కీజియే అన్నారు. సో
సో ఇక్కడ పోయం లైన్స్ ఇచ్చారు. సో ఆర్డర్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆర్డర్ని బట్టి నంబర్స్ అనేవి బ్రాకెట్లో ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. स्तंभ का को स्तंभ खा से जोड़िए और उसका भाव बताइए. సో ఇక్కడ పర్వత్ ఊంచే బన్ జావో. సో ఇక్కడ అంటే ఏంటి, ఉన్నత్ బన్నా. సో ఈ విధంగా దాని మీనింగ్. నెక్స్ట్ సాగర్ క్యా कहता है गहराई लाओ, मतलब गहराई से सोचना है. సో ఈ విధంగా మనము మ్యాచింగ్ పెట్టి దాని అర్థం ఇక్కడ భావం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పద్యాంశ్ పడియే అబ్ ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే. సో ఇక్కడ పోయం ఇచ్చేశారు. भई सूरज जरा इस आदमी को जगाओ, भई पवन जरा इस आदमी को हिलाओ. यह आदमी जो सोया पड़ा है, जो सच से बेखबर सपनों में खोया पड़ा है. भाई पंछी इनके कानों पर चिल्लाओ, भाई सूरज जरा इस आदमी को जगाओ. సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్. हमें किसके बारे में सोचना चाहिए. सूरज हमारे लिए हर दिन एक नई सुबह लाता है, आलसीपन से सोए हुए हम लोगों को जगाता है, हर दिन मेहनती बनने की शिक्षा देता है. किस किताब में हमें जल चक्र की बातें मिलती है. कवि ने हवा से उस सोए हुए आदमी को हिलाने, पंछी को उनके कानों में चिल्लाने और सूरज से उसे जगाने को कहा. సో ఇలాగా ఇక్కడ చూస్తే మనము పోయంకి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకత చూసుకున్నట్లయితే ఇందులో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, పర్వత్ హమే సిర్ ఉఠాకర్ జీనే కే లియే క్యూ కహ రహా హోగా. సో పర్వతాలు మనల్ని తల ఎత్తుకు జీవించమని ఎందుకు చెప్తున్నట్టు. పర్వత్ తో అచంచల్ और स्थिर है, उन्हें कोई हिला नहीं सकता. उसी प्रकार जीवन में सत्य, धर्म और न्याय मार्ग पर चलते समय पर्वत की तरह सिर उठाकर जीने की सलाह दे रहा होगा. పర్వతాలు అనేవి ఎటు కదలవు, స్థిరంగా అక్కడే ఉండిపోతాయి, దాన్ని ఎవరు కదిలించలేరు కూడా. సో అలాగే మన జీవితంలో మనం కూడా సత్యము, ధర్మము, న్యాయము ఇలాంటి దారిలో నడవాలి. సో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనము చలించకూడదు, వాటిపైన స్టిక్ ఆన్ అయి ఉండాలి. సో అలాగ మనము తల ఎత్తుకు జీవించేలా ఉండాలి అని చెప్పేసి పర్వతాలు మనకి చెప్తున్నాయి. విపక్తియోం కా సామ్నా హమే कैसे करना चाहिए. సో సమస్యలు తలెత్తినప్పుడు మనము వాటిని ఎలా ఫేస్ చేయాలి. ధైర్య, ఉపాయ, సాహస్ और సమయానుకూల్ सोचकर విపక్తియోం కా సామ్నా హమే करना चाहिए. ధైర్యంతో, తెలివితో, అలాగే మన ధైర్య సాహసాలను చూపుతూ మనము ఆ సమయానికి అనుకూలంగా మనము ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ మనము వచ్చినటువంటి సమస్యని ఫేస్ చేయాలి. पर प्रकृति के अन्य तत्व जैसे नदियाँ, सूरज, पेड़ आदि हमें क्या सीख देते हैं. प्रकृति के अन्य तत्व नदी, सूरज और पेड़ तो यही सिखाते हैं कि दूसरों की ज्ञान रूपी प्यास को बुझाओ, अज्ञान रूपी अंधकार को दूर कर जगना और जगाना, परोपकार करना, मानव सेवा ही माधव सेवा की सीख हमें सिखाते हैं. ప్రకృతికి సంబంధించినటువంటి నది, సూర్యుడు, చెట్లు ఇవన్నీ మనకేం నేర్పిస్తాయి. సో అజ్ఞానాన్ని తొలగించుకొని, అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించుకొని జ్ఞానంలో మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, పరులకి ఉపయోగపడాలి, పరులకి సహాయం చేయాలి, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నీతిని మనం నేర్చుకోవాలి. అంటే భగవంతుడికి సేవ చేయాలి అంటే సాటి మనిషికి సేవ చేస్తే సరిపోతుంది అని మనకి తెలిసి ఉండాలి. ప్రకృతికి సీక్ కవితాకా సారాంశ అడిగారు ఇక్కడ. సో ఇక్కడ మనకి సారాంశం ఇచ్చేస్తున్నారు. కవితాకే భావ్ సే సూక్తియా లిఖియే. సో ఇక్కడ పోయం యొక్క భావంతో కొన్ని సూక్తులు రాయండి అని అడిగారు. నెక్స్ట్ నీచే दी गई पंक्तियों के आधार पर छोटी सी कविता लिखिए. సో ఇక్కడ ఇచ్చినటువంటి లైన్స్ని డిపెండ్ చేసుకొని మనం ఒక చిన్న పోయంని అడిగారు, అవి కూడా ఇచ్చేస్తున్నాము. భాషాకి బాత్ చూసినట్లయితే చూడండి, మీఠీ మీఠీ ఇవన్నీ ఏంటి, పునరుక్తి శబ్ద్. तो पुनरुक्ति शब्द को रेखांकित कर वाक्य प्रयोग कीजिए అన్నారు. సో మీఠీ మీఠీ, భర్లో భర్లో. సో ఇలా వచ్చినటువంటి రిపీటెడ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఓన్ సెంటెన్స్, ఉఠ్ ఉఠ్, సో ఓన్ సెంటెన్సెస్లో రాయండి అని అడిగారు. నెక్స్ట్ విపరీత అర్థ లిఖియే, విలోమ శబ్ద అడిగారు. న్యాయ్, అన్యాయ్, సో దానికి ఒక ఓన్ సెంటెన్స్ అనమాట. అదేవిధంగా ధైర్య, అధైర్య, హింస, అహింస, శాంతి, అశాంతి, యశ్, అపయశ్, ధర్మ, अधर्म. नेक्स्ट अदेविधंगा गौरव, अगौरव, सत्य, असत्य. नेक्स्ट इन शब्दों के बीच का अंतर समझिए और स्पष्ट कीजिए. ऐसे ही 3 शब्द लिखिए. तो विशेषण शब्द और भाववाचक शब्द में, भाववाचक संज्ञा में अंतर क्या है. सो ఇక్కడ చూడండి, अच्छा, अच्छाई.
సో అంటే ఇక్కడేంటి అచ్చా అంటే మంచి, అచ్చాయి అంటే మంచితనము. సో ఇది భావవాచక సంజ్ఞ. సో ఈ విశేషణకి భావవాచక సంజ్ఞకి డిఫరెన్సెస్ చెప్తూ ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో అలాంటివే కొన్ని రాయండి అని చెప్పి అడిగారు. కఠిన్ కఠినాయి, చతుర్ చతురాయి, బురా బురాయి, వీర్ వీరత, కాయర్ కాయరత, కఠోర్ కఠోరత. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రకృతికి సీక్కి సంబంధించినటువంటి నోట్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అనేవి చూడండి. సో అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అలాగే అన్ని వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము గ్రామర్ టాపిక్స్తో పాటుగా. సో మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు అర్థమవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.